ఆదివాసీకి we want హలో దయచేసి అందరూ రౌండ్ అప్ చేద్దాం. అందరూ రౌండ్ గా నిలబడదాం. రౌండ్ గా నిలబడదాం. అందరూ రౌండ్ గా నిలబడదాం. దయచేసి మౌనం ఉండాలని కోరుతున్నాను. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరందరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. మీకందరికీ హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా మనం ఒక మనసుతో ఐక్యంతో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈ యొక్క పగడాల దైవజనుడు పగడాల వారి యొక్క మృతినిపై ఈ యొక్క దినాన్ని మనం అందరం కూడా మన యొక్క సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధముగా వాస్తవాలు బయటకు రావాలని ఈ దినాన్ని మనం ఈ యొక్క రోడ్లపై ఎత్తి మన గొంతు తెరిచి ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ ఉన్నాం. త్వరలో ఈ యొక్క సత్యము బయటకు వస్తూ ఉందని ఆశిస్తూ ఉన్నాం. వచ్చిన మీకందరికీ అభివందనాలు. క్రైస్తవులపై జరుగుతున్న యొక్క దాడులు అరికట్టబడాలని, క్రైస్తవులపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న వారిని దోషులను ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని ఈ దినాన్ని మనం అందరం కోరుతూ ఉన్నాం. త్వరలో ఆర్టీఓ ఆఫీస్కి మనం వెళ్తూ ఉన్నాం. అక్కడ మళ్ళా తిరిగి మన యొక్క నిరసన అక్కడ తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క విన్నపములు ఆర్టీఓ గారికి ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మరి కుటుంబానికి మాత్రమే మరి లోటు కాదు, కానీ ఈరోజు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక భయంకరమైన విషయంగా మనం భావిస్తున్నాం. మనమైనటువంటి క్రైస్తవ సమాజమైనటువంటి దాడిగానే దీన్ని చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు అనేకమైన అనుమానాలు ఉన్నాయి వారి మృతి విషయంలో. మరి మీడియా ద్వారా అనేకమైన అసత్య ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి క్రైస్తవ సమాజం తొందరపడడాన్ని వాటిని నమ్మకాన్ని మనం చేస్తున్నాం. మరి పోలీసు వారు అధికారపూర్వకంగా ఏ విషయం చెప్పేవారు కూడా మన సమయంలో ఉండాలి. విషయాలు తెలుసుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రిలీజ్ కాలేదు. మరి కేవలం కొన్ని అసాంఘిక చర్యల ద్వారా మన మీడియా ద్వారా అసత్య ప్రచారాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే రైతు సభలో మనం తప్పకుండా స్పందిస్తాం. అయితే ఈ విషయంలో అనుమానాస్పద మృతి విషయంలో ఖచ్చితంగా అనేక విషయాలు నిర్ధారణ కావాల్సి ఉంది. మరి పోలీసు వారు, ప్రభుత్వం వారు, మరి సమాజానికి మరి రెస్పాన్సిబుల్ కనుక వారు ఖచ్చితంగా అనుమానాన్ని తీర్చాలని కూడా మేము మీడియా ముఖంగా సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మరి వారి యొక్క మరి మరణం క్రైస్తవ సమాజానికి తీరలోకి వ్యక్తులను కోల్పోయాం. భారత రాజ్యాంగం ప్రకటిస్తున్నాము. మరి ఆ స్థానం అనేది మీ అందరికీ కూడా తర్వాత తెలియవచ్చబడుతుంది. దానికోసం సిద్ధపడండి. వేలాది మందిగా క్రైస్తవ సమాజం ఆ రోజు రావాలి. మనం కేవలము మరి వారికి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా మన హక్కులను పరిరక్షించే విషయంలో ఒక సమాలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఆ రోజు సిద్ధపడాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అందుకని ఈ సభలో సూర్యుని గారు ప్రార్థన చేస్తాం. నవభారత రాజ్యాంగ ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సముఖంలో మనందరం ఇక్కడ నిలబడడం చాలా సంతోషకరమైంది. మహనీయుడు మరి మనకిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులుగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్న మనకి ఈరోజు ఈ శాంతి యాత్రలో శాంతి కాముకులుగా మనందరం సమకూర్చబడడం హర్షదాయకమైనది. ప్రకటన గారి కుటుంబానికి న్యాయం జరగాలని
ఆ విధంగా క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ శాంతి కామకులుగా ఈ రాజమండ్రి పట్టణ పాస్టర్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో మనం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఒక మాట, మనకి ప్రభుత్వం మీద, అధికారుల మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. వారు ఖచ్చితంగా మనకి న్యాయం జరిగిస్తారని నమ్ముతున్నాం. అంతకంటే ఘనంగా మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా మనం విజ్ఞాపన చేసినప్పుడు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కనుక ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. డాక్టర్ సుధీర్ కుమార్ ప్రార్థన చేస్తారు. అవకాశం ఉన్నవారు ఒక మోకరించగలిగితే మోకరించి దేవునికి విజ్ఞాపన చేయాలని మనం చేస్తున్నాం. శరీర సమాజం కూడా ఒకసారి మోకరించి దేవునికి విజ్ఞాపన చేద్దాం. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబము ఆదరణ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎక్కడున్న వారు అక్కడ మీ చేతులు ఎత్తి దయచేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దయచేసి మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. 2 నిమిషాలు మౌనాన్ని పాటించండి. యేసు ప్రభువుని ఆరాధిస్తున్న బిడ్డలుగా మనసులో ప్రార్థన చేయండి. నేను వెంటనే దైవజనులు ప్రార్థన చేస్తారు. వస్తున్నాం. ఇదిగో ప్రభా, అన్ని డినామినేషన్ల తరపున ప్రభా, రాజమండ్రి ప్రభా, మరి రూరల్ అర్బన్ ప్రభా, అందరూ కలిసి ఏకాత్మతో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మేము మొదలు పెట్టినప్పుడు యెహోవా ఆలకించడం వాక్యంలో ఉంది. ప్రభా, నువ్వు ఆలకించే దేవుడు, మా ఉత్తరమిచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవానికి వందనాలు. ప్రభా, ఇవి మంచి మేఘ స్తంభము మా పైన పెట్టినందుకు నీకు వందనాలు. ప్రభువుల ఈ కుమార్తెలు ప్రయాస వ్యర్థము కాదు కనుక నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకే ఒక మాట అడుగుతున్నాం యేసయ్య. అక్కడ రక్తము పడిన ఆ నేల ఈ రాజమండ్రి పట్టణం నుంచి ఉజ్జీవము లేచి వెళ్ళాలి. రాష్ట్రములు, తెలంగాణ రాష్ట్రములు, భారతదేశములు ఉజ్జీవము రావాలి. ప్రభా, ఆ రోజు ఏ రక్తమైతే మొదలుపెట్టిందో ఈ రోజు దైవజనులు ప్రవీణ్ పగడాల గారి రక్తము మొదలుపెడుతూ మా అందరము ఆ ఏక ఆత్మతో మీద కలిసి ప్రార్థన చేస్తుండగా నీ అభిషేకము, నీ ఆశీర్వాదము ఈ రాజమండ్రి పట్టణం మీద, ప్రభా, ఈ రాష్ట్రం మీద, మా దేశం మీద అనుగ్రహించి అనేక మంది ప్రవీణ్ పగడాలను సహాయం అనుగ్రహించమని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నాము మా పరమ తండ్రి. దయచేసి గమనించండి. దయచేసి ఒక్క నిమిషం నానా, ఇంత ఎండలో కూడా ఇన్ని సంఘాల నుంచి వచ్చిన తిరిగి అలాగే దైవజనులు శ్రావణ్ కుమార్ గారు ఆశీర్వాదిస్తారు. న్యాయకర్త అయిన దేవుడు మన పక్షముగా నిలిచి ఉంది. మనం జరిగించుతున్న శాంతి దాడిలో సత్వమని న్యాయము చేకూర్చున్నట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కృప దేవుడు మనను బలపరచి నడుపును గాక.